మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. వెల్దుర్తి సర్పంచ్గా ఆదర్శ్, ఉప సర్పంచ్గా శ్రావణ్ కుమార్తో పాటు వార్డు సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మండల పరిధిలోని మెల్లూరు సర్పంచ్గా రంగారెడ్డి, ఉప సర్పంచ్ లావణ్య, హస్తాల్పూర్ సర్పంచ్గా నరసింహారెడ్డి, ఉప సర్పంచ్గా రమేష్, చేరిళ్ల సర్పంచ్గా బంజ లావణ్య రవి, ఉప సర్పంచ్గా నవీన్, ఎలుకపల్లి సర్పంచ్గా పావని, ఉప సర్పంచ్గా ప్రవీణ్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారులు నూతనంగా ఎంపికైన సర్పంచులు, వార్డు సభ్యులతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన సర్పంచులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో గెలిపించిన ప్రజల సహకారంతో గ్రామాల అభివృద్ధి కృషి చేస్తామని, ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వార్డ్ మెంబర్లను ఈరోజు అందరికి దగ్గర ఉండి పనులు చేయించాలని మనస్ఫూర్తిగా కోరుతూ థాంక్స్ అందరికి. సర్పంచ్ గారి ప్రమాణ స్వీకారం. నేను మాధవరెడ్డి గారి నరసింహారెడ్డి హస్తాల్పూర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడు. జనపాటి రమేష్ హస్తాల్పూర్ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఎన్నికై ఉన్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు చూడండి అందరు మనం ఎంత చదువుతాం. ఇటు చూడండి వార్డ్ మెంబర్లు చేతులు తీయ బాబు, చేతులు తీయ. నేను షేరీల గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతను భయము, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని
ఈ కార్యకలాపాలను పర్యవేక్షించడము, గ్రామానికి సంబంధించిన ఆర్థిక పరిపాలన, సామాజిక కార్యక్రమాలను నిర్వహించడము, ప్రజల సమస్యలను పరిష్కరించడం వంటివి ప్రధాన బాధ్యతలు. గ్రామసభ నిర్వహణ. గ్రామసభ సమావేశాలను ఏర్పాటు చేసి అందులో తీసుకున్న నిర్ణయాలను, ప్రతిపాదనలు అమలు పరచాలి. రెండవది అభివృద్ధి పనులు. గ్రామంలో రోడ్లు, నీరు, పారిశుద్ధ్యము,